ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటో ఈ లోన్ గోలా. ఏంట్రా చికాగోలో ఉంటావా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? రారా నీ కథ ఇప్పుడే తేలుస్తాం. అయ్యో 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 అయ్యో, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అట్ట కాలర్ పట్టుకుని లాక్కొస్తా ఉండవు ఎందుకేదారు? నీకు విను పిచ్చి పట్టిందా? ముందు రాజు షర్ట్ వదులు. వీడి గురించి నిజం తెలిసినా లాగి పెట్టి కొట్టకుండా కాలర్ మాత్రమే పట్టుకున్నందుకు సంతోషించండి. నిజం తెలిసిందా? ఏం నిజం జగదాత్రి? వీళ్ళు చెప్పిన మాటలు, చూపించిన క్లాస్ అంతా అబద్ధముదునా? అబద్ధమా? వీడికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. యుఎస్ రిటర్న్ అంతకన్నా కాదు. గట్టిగా మాట్లాడితే 4 ముక్కలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేడుదునా? ఏం మాట్లాడుతున్నారండి? మావాడికి ఇంగ్లీష్ రాదా? మా వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లోనే తింటాడు, ఆఖరికి ఇంగ్లీష్లోనే నవ్వుతాడు. అయ్యో, చూసారా వదినా, ఇది వీళ్ళ తెలివి. ఇంటికొచ్చిన పెళ్లి వాళ్ళ ముందు ఏదేదో మాట్లాడి పరువు తీయకండి. ముందు షర్ట్ వదిలికేదా? వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని చెప్తున్నా ఇంకా పెళ్లి చూపులు అంటావేంటి నిషి? కేదార్, ముందు షర్ట్ వదులు. నేను చెప్తున్నాను, వదులు. జగదాత్రి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇందాక ఈ ఎన్ఆర్ఐకి ఫోన్ వస్తే పక్కకెళ్ళాడు కదా వదినా? బాల్ రాజేష్ పీక్తా ఉన్నాడా? నో ఇంగ్లీష్, నిషాని ఏల్ ముద్ర బ్యాచ్. ఉద్యోగం సద్యోగం లేని నాకు లోన్ ఇస్తే తిరిగి నేను అట్టా కట్టుకునేదే. రై, జగదాత్రి చెప్పింది నిజమేనా? నిజమై కూడా అబద్ధం అంటే ప్రాణాలు తీసేస్తాను. మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? చెప్పరా చెప్పరా చెప్పరా. అబ్బోడా ఏంద్రా ఈ తెలివి తక్కువ వాళ్ళ మాటలిని నువ్వు కూడా ఏదేదో మాట్లాడుతా ఉండవు. ఆ అబ్బిని వదిలేసి బ్యాంక్ వాళ్ళు ఊరికే లోన్ కోసమని కాల్ చేస్తుంటే జాబ్ లేదని అబద్ధం చెప్పుంటాడు. అవునండి. ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడడం అంటావా? వాళ్ళ ప్రశ్నలకు జవాబులిస్తే ఇక వాళ్ళు వదులుతారా అమ్మి? అందుకే కావాలనే ఇంగ్లీష్ రాదని చెప్పుంటాడు. అవునండి, మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ కాల్ చేయకూడదని అలా చెప్పాను. ఇండియాలో పనిచేసేటప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి కస్టమర్ కేర్ వాళ్ళతో ఫన్ చేయడం చాలా కామన్ మాకు. పెళ్లి సెట్ అయిందనే హ్యాపీనెస్లో అలా మాట్లాడాను. అంత మాత్రానికే మేము అబద్ధం చెప్పేశామంటారా? మమ్మల్ని మోసం చేసేవాళ్ళంటారా? ఇంత అనుమానం ఉన్న చోట అవమానం జరిగిన వాళ్ళతో 1000 మందుకోవాల్సిన అవసరం మనకి లేదు. వెళ్దాం పదవే. ఓర్ని నాన్న, అది కాదు నాన్న. రేయ్, మాట్లాడితే నా మీదొట్టే. పద వెళ్దాం. కష్టపడి కవరింగ్ చేస్తే వెళ్ళిపోతామంటున్నారేంది? వీళ్ళందరూ తెలివి తక్కువ దద్దమ్మలాగుంటారే. అయ్యో ఆగండమ్మా, మా ఊళ్ళు చేసింది తప్పే, దానికి మా ఊళ్ళు క్షమాపణ చెప్తారు. అనుమానం అంటారా? ఆడపిల్ల జీవితం కదండి, అందుకే అలా ఆవేశపడ్డారు. అబ్బోడా కేదారు, అమ్మి జగదాత్రి, ఆ అబ్బికి సారీ చెప్పండి. చెప్పండి. సారీ. అయ్యో పర్లేదండి. మేం కూడా. అత్తయ్య గారు, మరైతే వీళ్ళు చెప్పిందంతా నిజమే అంటారా?
పెండ్లి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా అమ్మి? నువ్వు మరీనో ఆమె కౌశికి బో మీరేమైనా అడిగేది ఉండదా? లేదు పిన్ని. సరే మరి ఇంకొక రోజు కలిసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిది. బాయ్ వెళ్ళొస్తామండి. మేము వాళ్ళని పంపించేసి వస్తాము. పదండి. జగదాత్రి, శ్రీవల్లిని లోపలికి తీసుకెళ్ళు. రాష్ట్రీవల్లి ఏమైందిరా? కొద్దిగా అయితే దొరికిపోయే వాళ్ళు ఒరేయ్, మూసుకుని సన్నాసి. ఆగు, ఆగురా, ఆగు. దరిద్రుడా, మొదలుష్ట పద. ఆగండి మేడం. అష్టదరిద్రుడా. కొట్టకండి మేడం. ఏంట్రా నువ్వు చేసింది? అయ్యో, కొట్టకండి మేడం. నేనేం చెప్పాను? ప్లీజ్ నువ్వేం మేడం. చేసావురా? అబ్బా, ఆగండి మేడం, కొట్టకండి. చంపకుండా కొట్టి ఊరుకుంటా ఉండా. సంతోషించు. అయినా నేనేం చెప్పుండా మీరేం చేసుంటారు? అయినా ఫోన్ వస్తే సైలెంట్ లో పెట్టి చావచ్చు కదా. నువ్వు పెద్ద బిజినెస్ మెన్, మరి ఫోన్ ఎత్తకపోతే కోట్లలో నష్టం వస్తుంది. ఇలాగే వాళ్ళు కూడా నేను చాలా బిజీ అనుకోవాలని ఫోన్ తీసుకుని పక్కకు వచ్చాను మేడం. మ్మ్. నీ సొంత తెలివితేటలు వాడొద్దని చెప్పుండా కదా. అయినా నాకేం తెలుసు మేడం, వాళ్ళు నా వెనకే వచ్చి మొత్తం వింటారని. నీకు వాళ్ళు వెనకే వస్తారని తెలీదు. వీళ్ళిద్దరికి తిండం తప్ప వేరేదేమీ తెలీదు. ఏమా, జీవితంలో స్వీట్స్ ఎప్పుడు తినలేదా? పైగా ప్యాక్ చేసి ఇవ్వమని అడగటం ఒకటి. ఛీ! మిమ్మల్ని నమ్ముకున్నందుకు మమ్మల్ని మేమనుకోవాలి. మీ వాళ్ళ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది మేడం. ఇంకోసారి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. హ్మ్. ముందు మీ గురించి మేం చెప్పిన వివరాలన్నీ గుర్తు పెట్టుకొని సావండి. ఒళ్ళడిగినప్పుడల్లా తెల్ల మొహాలేసుకుని నన్నే చూడబోకండి. మిగతాది నేనెట్టో గట్ట చూసుకుంటా. సర్లేండి మేడం, నెక్స్ట్ టైం చూస్తారుగా మా పర్ఫార్మెన్స్. నేను ఈ ఎక్స్ట్రాలే చేస్తే ప్రాణాలు తీస్తాను. మా ఆయన చూసావు కదా, అత్తయ్య చెప్పటం ఒక్క క్షణం లేట్ అయ్యుంటే ఒక్క దెబ్బకి చంపేసుండేవాడు. మా ఊళ్ళు కనిపించినంత మంచోళ్ళేం కాదని అర్థమయ్యుండదా? వాళ్ళకంటే మీరే భయంకరంగా ఉన్నారు. వాళ్ళు కోపంగా చూసి వదిలేశారు, మీరేమో డైరెక్ట్ గా కొడుతున్నారు. ఏంట్రా ఏదో గొనుగుతున్నావు? అబ్బే ఏం లేదు మేడం, ఎవరైనా వచ్చేలోపే మమ్మల్ని వదిలేశారనుకో మేము వెళ్ళిపోతాం అంటున్నా. సరే పోయి సావండి. నేను చెప్పినప్పుడు ఫోన్ చేసి తాంబూలాలు మార్చుకుందామని చెప్పండి. పండే. అమ్మా, స్వీట్స్ డబ్బాలో వేసిస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఒకసారి గుర్తు చేయరా? ఇంత చెప్పినా కూడా ఇంకా స్వీట్స్ అంటావురా? నిన్ను దేంతో వామ్మో, కొట్టాలా? కొట్టి చంపేస్తాను. రండి, త్వరగా రండి. ఛే! చెత్త విధవలు. మీరు తీసుకొచ్చిన సంబంధమే. నువ్వు ఒక్కదాని సాలమి నాకు. సరే పదండి. ఛీ! ధాత్రి, నాకెందుకో ఈ సంబంధం శ్రీవల్లికి కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చెప్తున్న దానికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అయినా వాళ్ళని అడిగితే అత్తయ్య నిషి ఎందుకు మనకు సమాధానం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తుంటే పిన్ని ఈ సంబంధం శ్రీవల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడానికి కాదు, వదిలించుకోవడానికే చేస్తున్నట్టుంది ధాత్రి. నాకు అలాగే అనిపిస్తుంది కేదార్.